ఏంటి F-16 అంటే ఇది ఆల్మోస్ట్ 4.5 జనరేషను వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాకీడ్ మార్టిన్ దీన్ని తయారు చేసిందనమాట. F-16 కూలడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సైన్యం లేదు, ఎయిర్ ఫోర్స్ సైన్యం లేదు. 80,000 మంది ఫోర్స్ తాలిబాన్ ఫైటర్సే ఉంటారు, పఖ్తూన్ ఫైటర్స్. అక్కడ ఎయిర్ గన్నలు లేవు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు లేవు. ఎయిర్ ఫోర్స్ దగ్గర కేవలం ఒకటే హెలికాప్టర్ ఉంది, అది కూడా అమెరికా వదిలేసి వెళ్ళింది. మరి ఇలాంటప్పుడు ఒక F-16 ఫైటరు ఆఫ్ఘనిస్తాన్ ఎలా కూల్చేస్తుంది? దాని నెంబర్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఏంటంటే 85510 అంటూ మంటల్లో కాలిపోవడం కనిపిస్తుంది. మరి F-16 ఎలా పడి ఉంటుంది అంటే కేవలం క్రాష్ అయ్యి పడిపో ఉండాలి. అక్కడ ఏమైనా క్రాష్, బట్ F-16 క్రాష్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, అది కూడా యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి. మరి ఎలా పడిపోయిందంటే మరి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ గన్లు ఉన్నాయా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయంటే లేవు. వాళ్ళ దగ్గర స్టెంజర్ మిసైల్స్ ఉంటాయి, ఒకప్పుడు అమెరికా ఇచ్చింది భుజాల మీద పెట్టి. అది ఏమన్నా కూల్చాలి అంటే అది ప్రాబబిలిటీ 100లో 0.0001% కూడా ఛాన్స్ ఉండదు అలాంటి మిసైల్తో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చేయడానికి. మరి ఎలా పడిపోయిందంటే మరి ఎవరైనా ఇచ్చారా ఎయిర్ డిఫెన్స్ గన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు? ఇండియా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్లు ఆకాష్ కానీ తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు ఉన్నాయేమో. ఒకవేళ ఇండియా సప్లై చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదోలాగా ఎక్కడి నుంచి అయినా కొని ఉండొచ్చు, ఏదో సందర్భంలో రష్యా నుంచి అక్వైర్ చేసి ఉండొచ్చు. ఏదో విధంగా మాత్రం ఈరోజు పాకిస్తాన్ ఒక అధునాతన, ఇప్పుడు సిప్రీ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం 14వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ అమ్ముల పొదిలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమానం JF-17 కాదండి, F-16. దాన్ని ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూల్చేసింది అంటే అది చాలా బిగ్గెస్ట్ న్యూస్, అది బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ ఫర్ ది పాకిస్తాన్